As a result, in the year 1976, Article 39A is added and attached to the Indian Constitution, and it is decided as the responsibility of the state governments to provide legal aid to the poor and weaker sections of the society. Not only that, an act was also enacted, that is the Legal Aid Services Authorities Act. It is a central act and envisaged our state government and High Court jointly discussed and formulated certain rules and regulations. Now, legal aid, eligibility for legal aid. As per Legal Aid Services Authorities, respected advocates మరియు ఈ స్కూల్ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం అనేది అమూల్యమైనటువంటి విషయం. ఒక దేశం మరి అది బాగుపడుతుందా లేదా, ఆ దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అంటే ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ ఎదుగుదల, వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు, ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక సామెత అందరికీ తెలుసు కదా, నీటి బాలలే రేపు. ఆ దేశంలో పౌరులందరూ మంచిగా ఉంటే కనుక ఆ దేశం డెవలప్మెంట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. తర్వాత మేమందరం ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ఈ టుడేస్ నవడేస్ ఏంటంటే చిన్నపిల్లల పైన చాలా వైలెన్స్ అనేది, అబ్యూజ్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అసలు చట్టం ఏంటి, వీటి వల్ల చిన్నపిల్లలకు హక్కులు ఉన్నాయి, వాళ్ళని వాళ్ళు ఎట్లా రక్షించుకోవచ్చు, ఈ సమాజంలో ఎట్లా బతకాలి అనే విషయాలు కొన్ని మీకు చెప్తామని మా అడ్వకేట్ ద్వారా మేము అందరం ఇవాళ రావడం జరిగింది. అయితే మీరు పిల్లలందరూ కాన్స్టిట్యూషన్ చదువుతా ఉన్నారు అందరూ. కాన్స్టిట్యూషన్ ఈజ్ సబ్జెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నో అబౌట్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఎవ్రీ సిటిజన్ ఈజ్ హ్యావింగ్ ఫండమెంటల్ రైట్స్. అంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, ఫ్రెటర్నిటీ అండ్ సెవరల్ కైండ్స్ ఆఫ్ రైట్స్ ఆర్ దేర్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. అట్లాగే మరి అందరికీ పిల్లలు కూడా చిల్డ్రన్ రైట్స్ ఉన్నాయి. చిల్డ్రన్ రైట్స్ అనేది మీరు తెలుసుకోవాలి. ఈరోజు స్పెషల్ డే కాబట్టి. వాట్ ఆర్ ద చిల్డ్రన్ రైట్స్? రైట్ టు లైఫ్. అంటే చిల్డ్రన్స్కి ఫస్ట్ దీనికి మనకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అందరికి తెలుసు కదా, యుఎన్ఓ గురించి సబ్జెక్టులు చదువుతారు కదా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 1989లో ఒక కన్వెన్షన్ చేసినారు. దాంట్లో చిన్నపిల్లలందరికీ ఇట్లా కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చదవట్లేదు, వాళ్ళందరికీ ఈక్వల్గా రైట్స్ ఉండాలని చెప్పేసి ఆ కన్వెన్షన్ ద్వారా చిల్డ్రన్స్ రైట్స్ అనేది చేసినారు. మన కంట్రీ ఇండియా కూడా దానికి సిగ్నేటరీ. దాని ద్వారా మనకు చిల్డ్రన్స్ సంబంధించినటువంటి చట్టాలన్నీ మనం తయారు చేయడం జరిగింది. బేసిక్గా 4 చిల్డ్రన్ రైట్స్ ఉంటాయి. ఒకటి, ఎవ్రీ చిల్డ్రన్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు లైఫ్, అంటే జీవించే హక్కు. ఎట్లా జీవించాలి మనం? హెల్త్ ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్ కదా. హెల్త్ తర్వాత నెక్స్ట్ సెకండ్ థింగ్ ఫుడ్, మంచి ఫుడ్ ఉండాలి. అంటే మనిషి జీవించాలి మంచిగా అంటే మంచి ఫుడ్ ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. మరి వీటిని అందరికీ పిల్లలకి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పోషకమైనటువంటి ఆహారం ఇవ్వాలి. చిన్నపిల్లలందరికీ జీవించే హక్కు ఉంటుంది. నెక్స్ట్ చూస్తే రైట్ టు డెవలప్మెంట్, అంటే మీరు అభివృద్ధి చెందాలి పిల్లలు. ఎట్లాగా? ఈక్వల్ ఎడ్యుకేషన్, అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని దీని నుంచి, ప్రిన్సిపల్ నుంచి మనకు వచ్చింది. పిల్లలందరికీ నిర్బంధ విద్య అని చెప్పేసి మనకి ఈ యాక్ట్లో ఏర్పాటు చేయడం చేశారు. దీనివల్ల 6 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు పిల్లలు ఎవరున్నా సరే, మీకు తెలిసిన పిల్లలు ఎవరన్నా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నా సరే, నేను స్కూల్కి వెళ్ళను చదువుకోనన్నా కానీ మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కంపల్సరీగా స్కూల్లో అడ్మిట్ చేస్తారు. 1098 అని చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. 1098. మీ పేరెంట్స్కి చెప్పండి, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ని స్కూల్కి పంపించకపోతే వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి. వాళ్ళు ఆ నంబర్కి ఒక్కసారి ఫోన్ చేస్తే కనుక పిల్లలందరికీ గవర్నమెంట్ తరఫున ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రైట్ టు డెవలప్మెంట్ అనేది అంటే ఈక్వల్గా అందరికీ ఆపర్చునిటీ రావాలి. తర్వాత పిల్లలందరికీ అభిప్రాయాలు ఉంటాయి, వాటిని కూడా వ్యక్తపరిచేటటువంటి హక్కు ఉంటుంది.
రైట్ టు ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి పిల్లలకి అది కూడా హక్కే. మెయిన్ వచ్చేసరికి రైట్ టు ప్రొటెక్షన్ అనేది అవసరం పిల్లలందరికీ. ఆ హక్కు, రక్షణ హక్కు అనేసరికి అది మా కోర్టులు, పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తుంది. దాంట్లో అంటే వయలెన్స్ అండ్ అబ్యూస్ అని వస్తుంది, ఫిజికల్ అబ్యూస్ అని, తర్వాత సెక్షువల్ అబ్యూస్, తర్వాత ఇది ర్యాగింగ్ అని. మనం వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు, బాధ పెడితే కనుక సీరియస్ లాస్ ఉన్నాయి, దానివల్ల కష్టం జరుగుతుంది. కాబట్టి ర్యాగింగ్ జోలికి మీరు స్కూల్ స్టేజ్ నుంచే దాని గురించి ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఎవ్రీడే మనం ఫ్రెండ్స్లో మార్నింగ్ అంటాం, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ సార్, మై బ్రదర్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని మనం ప్రమాణం చేస్తాం. కాబట్టి మన ఫెలో స్టూడెంట్స్ని కానీ, మన క్లాస్మేట్స్ కానీ, జూనియర్స్ కానీ ఎవరిని మనం టీచ్ చేయకూడదు. వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదు. తర్వాత చిన్నపిల్లలు పనిచేయొద్దని లేబర్ లాస్ ఉన్నాయి, చాలా చట్టాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మీకు మేము ప్యాంప్లెట్స్ ఇస్తాం. మీరందరూ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీ పేరెంట్స్ ద్వారా యూ కెన్ అప్రోచ్ లీగల్ సర్వీస్ అథారిటీ అని. అయితే మెయిన్ మీ డ్యూటీ ఏంటంటే బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని మంచి స్టేజ్కి రావాలి. మరి పిల్లలందరికీ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ సారీ ఫర్ మేకింగ్ యూ టు సిట్ ఇన్ ఎండలో కూర్చొని మీరు వినాల్సిన ఒక సందర్భంగా మీ మేనేజ్మెంట్ వారికి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్.